వెల్కమ్ టు కనికాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఎర్ర తోటకూర అది ఎవరు ఎక్కువ వండుకోరు. ఇది నేను ఇప్పుడు వండి మీకు చూపిస్తాను. కళాయి పెట్టాను, ఆయిల్ వేసాను, ఎల్లిపాయలు వేసాను, ఉల్లిపాయ ఒకటి కట్ చేసింది వేసాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ దాకా వేగాలి, అలాగే వేపుతూ ఉండాలి. అది వేగాక అప్పుడు దాకా తోటకూర కడిగేసి ఉంచాలి. ఒక ఎండుమిరపకాయ వేసాను, ఇంకొకటి వేసాను ఎండుమిరపకాయ. ఇది వేసాక కొంచెం కలపాలి, బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేయాలి ఉల్లిపాయని. ఈ ఉల్లిపాయ బాగా వేగిందాక కొంచెం కలుపుకొని ఉండాలి. ఇది వేగాక తోటకూర కట్ చేసింది వేస్తున్నాను కళాయిలో. ఎర్ర తోటకూర బాగుంటుంది. ఇది ఎవరు ఎక్కువ తినరు ఇక్కడ, కానీ ఇది తింటే మంచిది. ఈ తోటకూర రెడ్ కలర్ది, అందరూ ట్రై చేయండి. ఈ రెడ్ కలర్ తోటకూర ఇది ఇలా కలపాలి. కొంచెం కలిపేశాక కొంచెం సాల్ట్ ఇప్పుడు వేస్తారు. కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసి కలపాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి. కొంచెం అర స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసాక కలపాలి. కొంచెం కలిపేశాక అలాగే వేగాక కొంచెం మూత పెట్టాలి 5 నిమిషాలు, కానీ అది ఆవిరికి ఉడుకుతుంది. ఇది కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొంచెం తిరిగి మిక్సీలో వేసింది నేను వేసాను, 1 స్పూను కొబ్బరికాయ. ఇంకో కొంచెం వేస్తే సరిపోతుంది. కొబ్బరికాయ కూరింది కొంచెం వేయాలి లాస్ట్లోని. వేగాక అదే వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇది సింపుల్గా బేగా అయిపోతుంది, అన్నంతో బాగుంటుంది తినడానికి. ఈ ఎర్ర తోటకూర ట్రై చేయండి అందరూ. ఇలాగా ఎప్పుడు గ్రీన్ కలర్ ఓడతారు, ఇది ట్రై చేయండి. ఎర్ర తోటకూర బాగుంటుంది. కొబ్బరి కూర వేసింది చూడాలి. థ్యాంక్ యూ. అందరూ లైక్ చేసి షేర్ చేయండి.